నలుగురిని నవ్విస్తూ హాస్యాన్ని పంచే హాస్యనటుల జీవితాలు చివరికి విషాదభరితంగా ముగుస్తాయి. దానికి నిదర్శనం హాస్యనటుడు అంజిగాడు అనే బాలకృష్ణ. 3 దశాబ్దాల తన నట జీవితంలో 300కు పైగా చిత్రాల్లో నటించి ఎంతోమందిని నవ్వించి చివరికి ఏమీ మిగుల్చుకోకుండా జీవితాన్ని ముగించిన శాపగ్రస్తుడు ఈ అంజిగాడు. అసలు పేరు వల్లూరి బాలకృష్ణ అయినా అంజిగాడుగానే అందరికీ సుపరిచితుడు. నటరత్న ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవి చిత్రం బాలకృష్ణను వెలుగులోకి తెచ్చింది. సన్నగా రేవటలా ఉండే బాలకృష్ణ ఆ చిత్రంలో ఎన్టీఆర్కు స్నేహితుడిగా నటించారు. సినిమాలో ఆయన పేరు అంజి. హీరోతో పాటే ఉంటూ కథను నడిపించే కీలకమైన పాత్ర. ముఖ్యంగా నోట్లోని పళ్ళు అన్నీ కనిపించేలా నవ్వుతూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు బాలకృష్ణ. పాతాళ భైరవి చిత్రం విడుదలయ్యాక ఎన్టీఆర్, ఎస్వి రంగారావు ప్రేక్షకులకు ఎంత గుర్తు ఉండిపోయారో అలాగే బాలకృష్ణ కూడా అంతే పాపులర్ అయ్యారు. ఆ తర్వాత బాలకృష్ణ ఏ సినిమాలో కనిపించినా అరే అదుగో మన అంజిగాడు అని గుర్తుపట్టి ఆనందించేవారు ప్రేక్షకులు. చివరికి ఆయన ఎంత పాపులర్ అయ్యారంటే బాలకృష్ణ అనే అసలు పేరు మరుగున పడిపోయి అంజిగాడుగానే పరిశ్రమలో కొనసాగారు. బాలకృష్ణ గురించి పూర్తి వివరాలు సేకరించి ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాం. బాలకృష్ణ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. 1925లో పుట్టారు. 5వ తరగతి వరకు చదువుకున్నారు. తర్వాత చదువు సాగలేదు. 12వ ఏట రంగస్థలంపై అడుగుపెట్టారు. ఆ రోజుల్లో సీనియర్ శ్రీరంజని, మాధవపెద్ది వెంకటరామయ్య, పారుపల్లి సుబ్బారావు, సూరిబాబు తదితరులు లవకుశ నాటకాన్ని ప్రదర్శించేవారు. అందులో మునిబాలుడి వేషం వేసేవారు బాలకృష్ణ. 1937 నాటి మాట ఇది. అప్పుడే టాకీ సినిమాలు ప్రారంభం కావడం, అవి ప్రేక్షకుల ఆదరణ పొందడంతో తను కూడా సినిమాల్లో నటిస్తే బాగుంటుందనే కోరిక మొదలైంది బాలకృష్ణలో. ఆ రోజుల్లో తెలుగు సినిమాలు ఎక్కువగా కలకత్తాలో తయారవుతుండేవి. అందుకే ఇంట్లో ఎవరికి చెప్పకుండా కలకత్తా వెళ్ళే రైలు ఎక్కేశారు బాలకృష్ణ. డబ్బులు లేకపోవడంతో టికెట్ కూడా కొనలేదు. దాంతో 4 చోట్లలో పట్టుకొని కిందకి దించేసిన ఎలాగోలా కలకత్తా చేరుకున్నారు. 4-5 హిందీ ముక్కలు రావడంతో దాంతో మేనేజ్ చేసేసేవారు. హేరారా రోడ్లోని ఓ మార్వాడి సత్రంలో పేదలకు రోజు రొట్టెలు పంచేవారు. బాలకృష్ణ ఆ రొట్టెలు తిని కడుపు నింపుకునేవారు. ఆ రోజుల్లో కలకత్తాలోని ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన స్టూడియోలో షూటింగ్స్ జరిగేవి. దారి కనుక్కొని 10 కిలోమీటర్లు నడిచి ఓ రోజు ఆ స్టూడియో దగ్గరికి వెళ్ళారు బాలకృష్ణ. గోర్ఖాకు మస్కా కొట్టి లోపలికి వెళ్ళారు. ఆ సమయంలో బాలయోగిని తమిళ చిత్రం షూటింగ్ జరుగుతోంది. కె సుబ్రహ్మణ్యం దర్శకుడు. అందులో వేషం వేస్తున్న బాల సరస్వతి ఇడ్లీ తింటూ కనిపిస్తే ఆమె దగ్గరకు వెళ్ళి ఆకలి వేస్తుందని అడిగారు బాలకృష్ణ. ఆమె 2 ఇడ్లీలు పెట్టింది. అవి తిని ఆ తర్వాత ఆమె వెంట స్టూడియో లోపలికి వెళ్ళారు బాలకృష్ణ. అక్కడ మ్యూజిక్ ఆర్కెస్ట్రాలో తెలుగు వాళ్ళు కనిపించారు. వాళ్ళు మాస్టర్ సాలూరి రాజేశ్వరరావు తండ్రి సన్యాసిరాజు దగ్గరకు తీసుకెళ్లారు. ఆయనకు బాలకృష్ణ తన కథ చెప్పగానే ఆయన విజయదశమి లేక కీచక వధ అనే 2 పేర్లు కలిగిన చిత్రంలో చిన్న వేషం ఇప్పించారు. నిర్మాత వెంకటనారాయణ ఆ చిత్రానికి నిర్మాత. షూటింగ్ అంతా పూర్తయ్యాక అందరూ వెళ్ళిపోతూ బాలకృష్ణకు 15 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బు తీసుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోలేదు బాలకృష్ణ. కలకత్తాలోనే స్థిరపడి ఇతర సినిమాలలో వేషాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. శ్రీరామ ఫిల్మ్స్ వారు చిత్రనటి చిత్రం తీయడం కోసం కలకత్తా వచ్చారు. వాళ్ళు ఎక్కడ దిగారో తెలుసుకొని వాళ్ళ లాడ్జికి వెళ్ళారు బాలకృష్ణ. ఆ చిత్రంలో వంటవాడి వేషం సంపాదించారు. ఆ ట్రూపులో ఆర్ట్ డైరెక్టర్ ఎస్విఎస్ రామారావు పరిచయం అయ్యారు. ఆయన ద్వారా మద్రాసులోకి అడుగుపెట్టారు బాలకృష్ణ. వేషాలు దొరకక కొన్ని నాటకాల్లో నటించారు. వాటిల్లో తారా శశాంకం ఒకటి. అందులోని లంబు జంబు పాత్రలో జంబు పాత్ర పోషించారు. ఓ పిచ్చి నవ్వు నవ్వుతూ ఆ పాత్ర పోషించారు బాలకృష్ణ. దర్శకుడు కేవీ రెడ్డి ఆ నాటకం చూశారు. బాలకృష్ణ నటన, ఆ నవ్వు ఆయన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. వెంటనే బాలకృష్ణను పిలిపించి అదే నవ్వుతో అంజిగాడు పాత్ర పోషించమని చెప్పారు కేవీ రెడ్డి. అలా విజయ సంస్థ నిర్మించిన పాతాళ భైరవి సినిమాతో 2 హాస్యనటులు పరిచయం అయ్యారు. ఒకరు పద్మనాభం, మరొకరు బాలకృష్ణ. కొత్త వాళ్ళైనా
పాత వాళ్ళ కంటే బాగా నటించారు అనే పేరు తెచ్చుకున్నారు. పాతాళ భైరవి చిత్రంలో ఒకటి కాదు 2 వేషాలు వేశారు బాలకృష్ణ. అంజిగాడు పాత్రతో పాటు చెట్టు మీద ఉండే భూతం వేషం కూడా ఆయనతో చేయించారు కేవీ రెడ్డి. తోటరాముడు నేపాళ మాంత్రికుడితో కలిసి పాతాళ భైరవి అనుగ్రహం కోసం బయలుదేరినప్పుడు వచ్చే సన్నివేశాల్లో ఈ భూతం పాత్ర వస్తుంది. ఆ తర్వాత పెళ్లి చేసి చూడు, మిస్సమ్మ తదితర విజయవారి చిత్రాల్లో బాలకృష్ణ నటించారు. మిస్సమ్మలో అక్కినేని పోషించిన డిటెక్టివ్ రాజు పాత్రకు అసిస్టెంట్గా బాలకృష్ణ నటించారు. ఒక్క డైలాగ్ కూడా ఉండదు, కేవలం ఎక్స్ప్రెషన్స్తోనే అందరినీ ఆకట్టుకున్నారు బాలకృష్ణ. ఇక మాయాబజార్ చిత్రంలో సారథిగా కీలక పాత్ర పోషించారు బాలకృష్ణ. రేలంగి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాల్లో శాస్త్రి, శర్మ పాత్రధారులు వంగర, అల్లు రామలింగయ్యలతో పాల్గొన్నటువంటి తల్పం గిల్పం సీన్స్లో పొట్ట చెక్కలయ్యాలని నవ్వించారు బాలకృష్ణ. ఈ సినిమాలో దర్శకుడు కేవీ రెడ్డి ఆదేశంపై మరో పాత్ర కూడా పోషించారు బాలకృష్ణ. ఘటోత్కచుడు ద్వారక నగరంలో ప్రవేశించినప్పుడు ద్వారపాలకుడుగా కూడా బాలకృష్ణ కనిపిస్తారు. బాలకృష్ణకు మిమిక్రీ వచ్చు. రేవట లాంటి శరీరాన్ని అష్టవంకరలు తిప్పుతూ నటించేవారు. విఠలాచార్య, ఎస్ భావనారాయణ నిర్మించిన చిత్రాల్లో బాలకృష్ణకు తప్పకుండా వేషాలు ఉండేవి. అలాగే ఎన్టీఆర్, కాంతారావు చిత్రాల్లో కూడా. కెరీర్ ప్రారంభ దశలో బాలకృష్ణ సరసన కొన్ని చిత్రాల్లో నటించారు కళాభినేత్రి వాణిశ్రీ. అలాగే ఆ రోజుల్లో బాలకృష్ణ, మీనాకుమారి జంట థియేటర్స్లో నవ్వుల పువ్వులు పూయించేవి. షూటింగ్ స్పాట్లో బాలకృష్ణ ఉంటే చాలు ఎంతో సందడిగా ఉండేది. రకరకాల జోక్స్ వేస్తూ అందరినీ నవ్వించేవారు. తను ఎంత బిజీగా ఉన్నా ఏదో ఒక సమయంలో వాహిని స్టూడియోకి వెళ్ళేవారు బాలకృష్ణ. దేవాలయం లాంటిదయ్యా బాబు, రోజు దర్శనం చేసుకోకపోతే మనసులో అదోలా ఉంటుంది అనేవారు. ఒక్కోసారి దేవుడు కనిపించేవారు అని చెప్పేవారు బాలకృష్ణ. తన నటుడిగా పెంచి పోషించిన విజయ సంస్థ అన్న, దర్శకుడు కేవీ రెడ్డి అన్న ఎంతో కృతజ్ఞతాభావం ఆయన మాటల్లో కనిపించేది. పద్మనాభం, రాజబాబు హాస్యనటులుగా తనకి గట్టి పోటీ ఇచ్చేసరికి బాలకృష్ణకు క్రమంగా వేషాలు తగ్గాయి. దాంతో మద్యానికి బానిసయ్యారు. ఎప్పుడన్నా వేషం ఉందని పిలిస్తే తాగి సెట్టుకు వచ్చేవారు, లేదా బాగా ఆలస్యంగా వచ్చేవారు. ఒకసారి ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం షూటింగుకు తాగి వచ్చారు బాలకృష్ణ. దర్శకుడికి ఒళ్ళెమండి, నీకు వేషం లేదు పో అని అరిచేశారు. ఈ విషయం ఎన్టీఆర్కి తెలిసింది. ఆయన దర్శకుడిని పిలిచి, పెళ్ళాం పిల్లలు ఉన్నవాడు, మీరు వేషం లేదంటే ఎక్కడికి పోతాడు, ఎలా బతుకుతాడు, నేను మందలిస్తా, అతన్ని పిలిపించండి అని చెప్పారు. బాలకృష్ణ రాగానే చివాట్లు పెట్టి మరోసారి తాగి సెట్టుకు రావద్దని వార్నింగ్ ఇచ్చారు ఎన్టీఆర్. తను నటించిన నిప్పులాంటి మనిషి సినిమాలో కూడా బాలకృష్ణకు వేషం ఇప్పించారు. బాలకృష్ణలోని గొప్పతనం ఏమిటంటే ఆంధ్రదేశంలోని అన్ని జిల్లాల మాండలికాలు ఆయనకు వచ్చు. సెట్లో ఆయా జిల్లాల యాసతో ఆయన స్పష్టంగా మాట్లాడుతుంటే తోటి ఆర్టిస్టులు ఆశ్చర్యంతో వినేవారు. నాటకాల్లో నటిస్తూ ఊరూరా తిరగడం వల్ల ఇవన్నీ నేర్చుకున్నానని ఆయన చెప్పేవారు. మంచి వ్యక్తి, మంచి నటుడు. అయితే వృత్తిపరమైన పోటీ ఆయన అవకాశాలను దెబ్బతీసింది. దానికి తోడు మందుకు బానిసవ్వడం కూడా మరో కారణం, క్రమశిక్షణ లోపం మరో కారణం. బాలకృష్ణ నటించిన చివరి సినిమా శోభన్ బాబు నటించిన బలిదానం. షూటింగ్ పూర్తయింది, కానీ డబ్బింగ్ చెప్పకుండానే 1982 నవంబర్ 6న బాలకృష్ణ అనారోగ్యంతో కన్నుమూశారు. హాస్య నటుడు పద్మనాభం, బాలకృష్ణ పాతాళ భైరవి చిత్రం రోజుల నుంచి మంచి స్నేహితులు. ఒకసారి పద్మనాభం అనారోగ్యం బారిన పడితే తన ఇంట్లో 20 రోజులు ఉంచుకొని సేవ చేశారు బాలకృష్ణ. ఆ స్నేహధర్మంతోనే బాలకృష్ణ మరణించినప్పుడు దగ్గర ఉండే అంత్యక్రియలు నిర్వహించారు. బాలకృష్ణకు భార్య, 7 కుమార్తెలు ఉన్నారు. ఆయన మరణించే నాటికి వీరిలో 3 మాత్రమే వివాహం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.